ప్రజలు మాపై అనేక ఆశలు ఆకాంక్షలతో తిరుగులేని తీర్పిచ్చారు. ఇందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీసీ కెమెరాలు, డ్రోన్లు, రియల్ టైం డేటాను సమన్వయం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. రాత్రింబాళ్ళు పనొద్దు, స్మార్ట్ వర్క్ చేయాలి. అందరం ఒకే బృందంగా కలిసి పనిచేసి ప్రజల జీవితాలు మారుద్దాం. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంస్కరణలు అమలు చేయాలి. ఇది చంద్రబాబు గారు అన్నారట. వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో ఆయన కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం కొద్దిసేపు ముచ్చటించిన సందర్భంగా ఈ మాట మాట్లాడారు. అది వినగానే చాలామందికి సంతోషం, కానీ ఆ పైన బయటికి రాగానే నిరాశ. ఎలక్షన్స్ ముందు చెప్పారు, ఈ దఫా పరిపాలన పూర్తిగా మారుతుంది, సిస్టమేటిక్గా తీసుకెళ్తాను, ఇదివరకు మళ్ళీ గంటలు రివ్యూస్ ఉండవని. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? టీచర్లు ఇదివరకు జగన్ని తిట్టుకునేవాళ్ళు ఏంటయ్యా అంటే రోజు 7 గంటలు పని చేయమన్నారు అన్నటువంటి అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎక్స్ట్రా రివ్యూస్ అని చెప్పేసి హెడ్ మాస్టర్లకి ప్రత్యేక సమీక్షల దగ్గర నుంచి చూసుకుంటే అన్ని ప్రభుత్వ శాఖలకి సమీక్షల పేరుతో ఎక్స్ట్రా టైం తీసుకుంటానే ఉన్నారు. పైగా చంద్రబాబు గారు తక్కువ ఉపన్యాసం చెప్తానన్నటువంటిది మొదటి రోజు నుంచినే, అంటే తన అధికారంలోకి రాకముందు నుంచినే ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మీటింగు, ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా గంటన్నర నడిచిపోతానే ఉన్నాయి. ఎంతమంది వింటున్నారని కాకుండా తను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఆయనకు అలవాటు. అది ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకొస్తున్నారు. అట్లాగే శనివారం లేదు, ఆదివారం లేదు, కొనసాగుతూనే ఉంది. కాబట్టి దాంతో అసంతృప్తి చెందుతున్న అధికారులకి ఇహ నుంచి అట్లా ఉండదు అని హామీ ఇచ్చారు. మరి ఈ ఏడాది అట్లా చేస్తే కనుక వాళ్ళకి సంతోషం.